స్టేజ్లో నేను మీకు చెప్పలేను. అది వన్స్ ఐ గెట్ ఎ క్లియర్ ఎవిడెన్స్ ఆన్ దట్ ఐ విల్ కమ్ టు యూ. అంటే ఒక క్రేటా కార్లో వీళ్ళు ఫాలో చేస్తున్నారు ఎంటైర్ రూట్లో. బికాజ్ ఇట్స్ హ్యూజ్ క్వాంటిటీ, 1,26,00,000 rupees వర్త్ ఇది. ఇది టోటల్ 1,832 grams గోల్డ్. సో దీనికి ఏంటంటే ముంబై స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ సీట్లో ఈ మనిషి కూర్చున్నాడు అని చూస్తున్నారు. అది మన టైం ఇక్కడ వచ్చినప్పుడు అతను దిగి వెళ్ళడం జరిగింది. ఇంకో దగ్గర అతను దిగి వెళ్ళకపోవచ్చు. అప్పుడు ఇతను ప్యాసింజర్స్ కూడా చెప్పారు, ఇతను ఇంకో కొత్త వ్యక్తి వెహికల్లోకి వచ్చి బాక్స్ తీసుకెళ్తుంటే ఉన్న ప్యాసింజర్ ఒకరు అడిగారు, టీ తాకుండా కొంత లోపల బస్సులో ఉంటారు కదా, అందరు రాడు. సో ఏంటి ఎందుకు క్యమయ్య తుమ్మంటే తుమ్ చుబ్బైట్ అని చెప్పేసి బెదిరించి, ఇట్స్ నాట్ లైక్ దాట్. ద పర్సన్ హూ ఇస్ గెట్టింగ్ ఇట్ విల్ ట్రావెల్. వీళ్ళంతా ఒక కారులో దాన్ని ఫాలో అవుతారు. ఎక్కడ అవకాశం ఉంటే ఇతను దిగి టీ తాగడానికి వెళ్తాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, డిన్నర్కి వెళ్తాడు, ఒక్కొక్కసారి క్యారీ చేయొచ్చు, ఒకసారి అక్కడే పెట్టచ్చు. ఇవన్నీ అనుగుణంగా ఎక్కడుంటే అక్కడ అఫెన్స్ చేస్తున్నాడు. టోటల్ కంటిన్యూస్గా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. క్రేటా వెహికల్ అవసరం ఉంటే వాళ్ళు మాకు అంటే పోలీస్ని వాళ్ళు తప్పించుకోవాలని చూసి నంబర్ ప్లేట్స్ మార్చినవి కూడా ఉన్నాయి. కానీ మేము డిఫరెంట్ మెథడాలజీ ఉంది. ఈవెన్ దే చేంజ్ నంబర్ ప్లేట్ ఆల్సో వీ కెన్ లొకేట్ ద వెహికల్. దట్ ఈస్ ద టెక్నాలజీ నో. సో వాళ్ళు ఆ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి వాళ్ళు నంబర్ ప్లేట్ చేంజ్ చేసినా మేము కుడ్ క్యాచ్ దెమ్. నో, ఇది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో ఇది ఒక్కటి. ఆ బాక్స్ మీకు ఎట్లా అంటే జస్ట్ 3 minutesలో ఎంటైర్ ఆపరేషన్ ఇస్ డన్. 1,26,00,000 రూపాయల గోల్డ్ ఆర్నమెంట్స్ 3 నిమిషాల వ్యవధిలోనే కార్ దిగాడు, వెహికల్కి వచ్చాడు, బస్సులో ఎక్కాడు, స్పెసిఫిక్ సీట్ నెంబర్ పోయాడు, పికప్ చేసి కిందికి వెళ్ళిపోయాడు, మళ్ళీ కార్లో కూర్చొని వెళ్ళాడు. సార్ ఇది బ్యాగ్తో సహా వాళ్ళు గుర్తించారంటే ఆ జ్యువెలరీ షాప్లో బయలుదేరేటప్పుడు జ్యువెలరీ షాపులో ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా సార్ వీళ్ళకి, ఈ ముఠాకి? అట్లనే దీని మీద ఏమైనా డెప్త్ అయినట్టు కంప్లైంట్ ఇచ్చిరా సార్ బస్సులో ఈ జ్యువెలరీ షాప్ సంబంధించి? ఎవరు ఇప్పుడు బ్యాగ్ తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా సార్, దోచుకొని వెళ్ళారు కదా, ఈ బంగారం పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరా సార్ ఇక్కడ? వాళ్ళు ఇచ్చారండి, వాళ్ళ కంప్లైంట్ మీదనే అయింది ఇది. వాళ్ళు ఇచ్చారు. వాళ్ళైతే ఈ జ్యువెలరీ షాప్ ఉందో, ఏడీ జ్యువెలరీ షాప్ ముంబైలో ఉందో, వాళ్ళు కంప్లైంట్ వాళ్ళ తరఫున మాకు లాట్ చేశారు. దానివల్ల మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ అంతా చేసాం. సార్ ఇప్పుడు దీంట్లో ఒకరే ఉన్నారా, ఇంకేమైనా ముఠా ఉందా సార్ వెనకాల? అక్కడ ఒక కొన్ని విలేజెస్, ఇప్పుడు మనం ఒకప్పుడు సెటిల్మెంట్ ఏరియాస్ అన్ని ఉండేవి కదా మన దగ్గర. ఇప్పుడు మనం చాలా రిఫార్మ్స్ చేసి పోలీసింగ్ ఇనిషియేటివ్స్ వల్ల ఇప్పుడు డెకాయిటీ గ్యాంగ్స్ అప్పటికి లేవు. స్టూవర్ట్పురం అని చెప్పారు, వాళ్ళు చదువుకుంటున్నారు, బెటర్ లైఫ్ లైన్లోకి వచ్చారు, మంచి వ్యక్తులు అయిపోయారు చాలా మటుకు వాళ్ళు. అటువంటిది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ధార్ డిస్టిక్లో ఒక చుట్టుపక్కల 5-6 విలేజెస్ ఇదే యాక్టివిటీ. అసలు మనం ఎంటర్ కాలేము. అందుకోసమే మనం ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నా మన దగ్గరగా వచ్చారు కాబట్టి మనం పట్టుకోవడం మనకి ఈజీ అయింది. గ్యాంగ్ ఉన్నారు, 3 ఉన్నారు దీంట్లో. ఇంకా ఒకరిద్దరు ఉండొచ్చు సార్, వేరే ఫెసిలిటేట్ చేయడం, వెహికల్స్ ఇవ్వడం అట్లా ఉంటుంది సార్. వెంకట్ సార్, ఇదే తరహాలో ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ విలేజ్ లో? అంటే ఇట్లా అంటే